దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బోధకులుగా ఉన్నటువంటి వారు చేసే పాపాల గురించి దేవుని వాక్యంలో మనం ధ్యానించుకున్నాం. ఎవరైతే బోధకులుగా, ఎవరైతే సేవకులుగా, ఎవరైతే కాపరులుగా, ఎవరైతే ప్రవక్తలుగా, ఎవరైతే పాస్టర్లుగా ఈ భూమి మీద దేవుని యొక్క సేవ చేస్తూ కూడా ఎవరైతే వారి బోధల ద్వారా పాపాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు కూడా దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతను అనుభవించాలని మనము నేర్చుకుంటూ ఉన్నాము. భయంకరంగా దేవుని శిక్షలు వారి మీదకి వస్తాయని, భయంకరంగా దేవుని తీర్పులు వారి మీదకి వస్తాయని దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కపటమైన బోధలు బోధిస్తారట, అది ఎంతో ఘోరమైన పాపం. మోసకరమైన బోధలు బోధిస్తారట, అది ఎంతో ఘోరమైన పాపం. అపవిత్రమైన బోధలు బోధిస్తారని రాయబడింది, అది ఎంతో ఘోరమైన పాపము. దేవుని వాక్యాన్ని కలిపివేసి చెరిపివేసే బోధకులుగా ఎందరో ఉన్నారని రాయబడింది, అది ఎంతో ఘోరమైన పాపము. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించడం కాకుండా దేవుని వాక్యంలో లేని వాటిని దేవుని వాక్యంలో ఉన్నట్టుగా పెట్టి, దేవుని వాక్యంలో ఉన్న వాటిని దేవుని వాక్యంలో తీసివేసి కలిపివేసి చెరిపివేసి పాడు చేసే బోధకులు ఎందరో ఉన్నారు. అటువంటి వారు అందరూ పాపాత్ములు. అటువంటి వారు వారి పాపాలకు తగిన శిక్ష నరకంలో అనుభవించవలసిందే అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారట, వారిని దేవుడు పంపకపోయినా, వారు దేవుని పేరట వెళ్ళి వారిని దేవుడు పంపకపోయినా, వారితో దేవుడు మాట్లాడకపోయినా, వారితో దేవుడు మాట్లాడాడని వారిలో ఉండి వారు దేవుని సందేశాలుగా దేవుని ప్రవచనాలు మనుషులకు పలికి దారి తప్పించే వారిగా ఎవరైతే ఉన్నారో ప్రజలను దారి తప్పించే బోధకులు, ఆ బోధ పాపము, ఆ బోధకులు పాపాత్ములు, వారు దాని శిక్షను అనుభవించాలి అని వ్రాయబడి. దొంగ దర్శనాలు చెబుతూ, దొంగ కళలు చెబుతూ, ఏ కళ దేవుడు ఇవ్వకుండానే, ఏ దర్శనం దేవుడు ఇవ్వకుండానే, ఏ ప్రవచనపు మాటలు నోటితోటి దేవుడు పలికించకుండానే, దేవుడు అసలు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి నా మాటలు చెప్పు అని చెప్పకుండానే వారు వెళ్ళి ఎవరైతే అబద్ధాలను చెప్తూ ఉంటారో వారు ఎవరట? భయంకరమైన పాపాత్ములు. వారు ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షలు అనుభవించవలసిందే. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అనేక మంది విశ్వాసుల్ని, అనేక మందిని, సంఘాలని దేవుని యొక్క దారి తప్పించి, దేవుని మార్గంలో దారి తప్పించి పక్కకు నడిపించేస్తున్న వారిని, వారు నశించిపోవడానికి కారణమవుతున్న బోధకులు, వారు నశించిపోవడానికి కారణమవుతున్న ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో వారందరూ పాపాత్ములు. వారందరూ కూడా దేవుని శిక్షలు అనుభవించవలసి. మనుషులను సంతోషపెట్టే బోధలు ఎవరు చేస్తారో ఆ బోధ పాపం, ఆ బోధకులు పాపాత్ములు, దాని శిక్ష వారు అనుభవించాలి. మనుషుల స్వకీయ దురాశలకు తగినట్లుగా, మనుషుల స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఎవరైతే చేస్తారో ఆ బోధ భయంకరమైన పాపము. ఆ బోధకులు పాపాత్ములు, ఆ మనుషుల స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులుగా ఎవరైతే ఉన్నారో వారు వారి పాపాన్ని బట్టి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము కూడా ఇటువంటి ప్రసంగాలు, ఇటువంటి బోధలు, ఇటువంటి సేవలు చేసేవారు, పరిచర్యలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు విడిచిపెట్టడు. ధనాపేక్షను కప్పిపెట్టుకునే బోధకులుగా ఎవరైతే ఉన్నారో వారి పాపాత్ములు, వారు భయంకరమైన శిక్ష అనుభవిస్తారు. ధనం కోసమే సేవ చేస్తున్న వారుగా ఉంటారు. ధనం అంటే ఎంతో పిచ్చి, ధనంతో సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ వారు కలిగి ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. కానీ వారు ధనాపేక్ష కలిగిన వారుగా లేరు అన్నట్లుగా పైకి చలామణి అవుతారు. వారిలో ధనాపేక్ష లేదు అన్నట్లుగా వారు పైకి నటిస్తూ ఉంటారు. అటువంటి బోధకులు కూడా పాపాత్ములే. అటువంటి బోధకులను దేవుడు కఠినంగా శిక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అబద్ధికులుగా ఎవరైతే ఉన్నారో, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, అబద్ధ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ పాపాత్ములే. వారు వారి పాపాలకు శిక్ష అనుభవించవలసిందే అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
1-3 వచనాలు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఆ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు, ఆ అబద్ధ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారట? వారిని తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని విసర్జిస్తున్నారట. వారు పైకి ప్రవక్తలే, వారి పైకి బోధకులే, వారి పైకి పాస్టర్లే, వారి పైకి సేవకులే, వారి పైకి ప్రసంగాలు చేసేవారే. కానీ వారు ఏం చేస్తున్నారట? సమాజానికి తెలియని విషయం ఏంటంటే వారు ప్రభువును విసర్జించి ఉన్నారు. మరి దేవుడిని ఏం చేశారు? ఎవరైతే ఆ మనుషులను కొన్నాడో, యేసుక్రీస్తు ప్రభు అయితే తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడో ఆ సొంత రక్షకుడినే వారు ఏం చేస్తున్నారట? విసర్జిస్తున్నారు. వారు తమకు తామే అలాగ దేవుణ్ణి విసర్జించి, అలాగ అబద్ధ బోధలు చేసి, అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ పాస్టర్లుగా ఎవరైతే మనుషులను దారి తప్పిస్తున్నారో వారు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటున్నారు. ఖచ్చితంగా వారి పరిచర్యకు తగిన శిక్ష, వారు అబద్ధ పరిచర్యకు తగిన శిక్ష, తగిన నాశనం వారికి దేవుడు ఇస్తాడు అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఆ సేవ పాపం కాబట్టి, ఆ పరిచర్య పాపము కాబట్టి, దేవుడికి అది పాపముగా ఎంచబడుతుంది కాబట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాశనకరమగు భిన్నాభిప్రాయాలు, ఆ భిన్నాభిప్రాయాలు ఏం చేస్తున్నాయి? ప్రజల్ని నాశనము చేస్తున్నాయి. ఆ భిన్నమైన అభిప్రాయాలు ఈనాడు మనం చూస్తున్నాం. అదే సేవకుల మధ్య పోటీతత్వం. సేవకులుగా అందరూ సేవకులే డిబేట్లు అంటారు, సేవకులే మళ్ళీ ఏమంటున్నారు? పోటీతత్వం. నేను చెప్పిందే కరెక్ట్ అని ఒక సేవకుడు అంటాడు, నేను చెప్పిందే కరెక్ట్ అని ఒక సేవకుడు అంటాడు. ఈ సేవకుడు చూపించేది ఆ బైబిల్లోనే, ఆ సేవకుడు చూపించేది ఆ బైబిల్లోనే. ఇంతకీ ఏంటి? భిన్నమైన అభిప్రాయాలు. దానికి ఉన్న అర్థం ఇంతకీ ఏదైతే ఉందో దాది పక్కకి వెళ్ళిపోయింది. ఈ సేవకుడి అభిప్రాయం ఒకటిగా ఉంది, ఇంకొక సేవకుడి అభిప్రాయం, ఆ వాక్యానికి అర్థం ఇంకో సేవకుడికి అభిప్రాయం వేరేగా ఉంది, ఇంకో సేవకుడికి అభిప్రాయం వేరేగా ఉంది. ఈ సేవకుడు నా అభిప్రాయమే, నేను చెప్పిన అర్థమే కరెక్ట్ అని ఈ సేవకుడు అంటాడు. అబ్బెబ్బే నా అభిప్రాయమే కరెక్ట్, నేను చెప్పిన అర్థమే కరెక్ట్ అని ఆ సేవకుడు అంటాడు. కాబట్టి ఇలాంటి భిన్న అభిప్రాయాలను ఏం చేస్తున్నారు? పైకి తీసుకువస్తున్నారు. ఇంతకీ అసలైన అర్థం ఏదైతే ఉందో, ఒరిజినల్ అర్థం, అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాగ మనుషులు అభిప్రాయాలు, మనుషులు సొంత అర్థాలు, కొంతమంది ఇదే కరెక్ట్ అంటారు, కొంతమంది అదే కరెక్ట్ అంటారు, కొంతమంది ఇదే కరెక్ట్ అంటారు. ఇలాగా మొత్తానికి భిన్నమైన అభిప్రాయాలు. తీరా చూస్తే ఇవి ఏంటంట? నాశనకరమైన, ఏమనుందండి అక్కడ? నాశనకరమైన, నాశనం అయిపోవడానికి కారణమైన భిన్నాభిప్రాయాలు అవి. దేవుని అభిప్రాయమే మనకు కావాలి. ఆ వాక్యం విషయంలో దేవుని అభిప్రాయం ఏదైతే ఉందో అదే మనకు కావాలి. ఆ వాక్యం యొక్క అర్థం ఏదైతే ఉందో, ఒరిజినల్గా దేవుడు చెప్పిన అర్థం ఏదైతే ఉందో అదే మనకు కావాలి తప్ప నీ అర్థం ఎవరికి కావాలి, ఆయన అర్థం ఎవరికి కావాలి, ఇంకొకరి అర్థం ఎవరికి కావాలి? మనుషులు అర్థాలు, దేవుని యొక్క వాక్యానికి మనుషులు అర్థాలు చెప్పడానికి సరిపోరు. దేవుని వాక్యానికి మనుషులు అర్థాలు చెప్పలేరు. దేవుని వాక్యానికి అర్థం చెప్పాలంటే అది కూడా ఎవరు చెయ్యాలి? పరిశుద్ధాత్ముడే చెయ్యాలి. కానీ కొంతమందిలో ఈ పరిశుద్ధాత్ముడు పనిచేసి కరెక్ట్గా దాని అర్థాన్ని గొప్పగా బోధిస్తూ ఉంటాడు. కొంతమందిలో దురాత్మలు పనిచేసి, కొంతమందిలో అపవాది యొక్క ఆత్మలు పనిచేసి దాని అర్థాన్ని మార్చివేసి, దాని అర్థాన్ని పూర్తిగా చెరిపివేసి, దాని అర్థాన్ని పూర్తిగా కలిపివేసి, ఆ వాక్యాన్ని అర్థాలు మార్చివేసి భిన్నాభిప్రాయాలు తీసుకువస్తారు క్రైస్తవ సమాజంలో. ఇదేంటి? పాపము. ఎందుకంటే అది నాశనకరమైనది, ఇది నాశనము చేసేది. ఆ భిన్నాభిప్రాయాలు ఎవరిని నాశనం చేస్తున్నాయి? విశ్వాసుల్ని నాశనం చేస్తున్నాయి. వాళ్ళ అభిప్రాయాలు బాగానే ఉంటున్నాయి. వాళ్ళ అభిప్రాయాల వల్ల ఎవరు నాశనం అయిపోతున్నారు?
సంఘం నాశనం అయిపోతుంది. ఎవరు చెప్పింది కరెక్టో సంఘానికి తెలియట్లేదు. ఈ సేవకుడు చెప్పింది కరెక్టో తెలియట్లేదు, ఆ సేవకుడు చెప్పింది కరెక్టో తెలియట్లేదు, ఇంకో సేవకుడు చెప్పింది కరెక్టో తెలియట్లేదు. ఇంతకీ దాని అర్థం ఏదో తెలియక కన్ఫ్యూజన్ అయిపోయి మొత్తానికి నాశనం అయిపోయేది ఎవరు దానివల్ల? విశ్వాసులు, సంఘాలు నాశనం అయిపోతున్నాయి. సంఘాలు మన వల్ల నాశనం అయిపోతున్నాయి, క్రైస్తవులు మన వల్ల నాశనం అయిపోతున్నారు అని ఆలోచించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రాత్మలతో నింపబడి ఉంటారు. ఆ బోధకులు దేవుని ఆత్మతో నింపబడిన వారు కాదు, దురాత్మలతో నింపబడిన వారుగా ఉండి క్రైస్తవ సంఘాలు నాశనం చేయడమే గురిగా పెట్టుకుని ఆ భిన్నాభిప్రాయాలను ఏం చేస్తున్నారు? సమాజంలోనికి తీసుకొచ్చి ప్రకటన చేసి సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి వారు పాపాత్ములు. అటువంటి బోధలు పాపము, నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించి, కొంతమంది రహస్యంగా బోధిస్తారు. వారి సొంత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి రహస్యంగా బోధిస్తారు. ఎందుకంటే ఆ అభిప్రాయం తప్పు అని అందరికీ తెలిసిపోతుందని రహస్యంగా, అబ్బెబ్బే ఆ ప్రసంగం తప్పు, ఆ బోధ తప్పు, ఆయన చెప్పేది తప్పు, ఆ చర్చిలో చెప్పేది తప్పు, ఇదిగో దీని అర్థం ఇది అని చెప్పి రహస్యంగా విశ్వాసులను కలుసుకుని, రహస్యంగా వారి ఇళ్ళకెళ్ళి, రహస్యంగా వారితో మాట్లాడి, రహస్యంగా వాళ్ళ విశ్వాసాన్ని దారి మళ్ళించేస్తూ ఉంటారు. వారి విశ్వాసాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని పాడు చేస్తూ ఉంటారు. రహస్యంగా వారి భిన్నాభిప్రాయాలను బోధించి నాశనం చేస్తూ ఉంటారు. ఇది దేవుని దృష్టికి ఏంటి? పాపము. ఇది దేవుని దృష్టికి పాపము. అటువంటి రహస్య భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించి సంఘాన్ని నాశనం చేసే బోధకులు ఎవరైతే ఉన్నారో వారు పాపులు. ఆ పాపానికి శిక్ష వారు అనుభవించవలసిందే. అనేకులు వారిని అనుసరించేస్తూ ఉంటారు. అనేకులు వారు చెప్పిన మాటలు నమ్మేస్తూ ఉంటారు. అనేకులు వారు చెప్పిన బోధలు నమ్మేస్తూ ఉంటారు. అనేకులు వారిని ఏమైపోతారు? ఇదే కరెక్ట్ అని చెప్పి ఫాలో అయిపోతారు. ఇప్పుడు అలాగ చెప్పిన వాళ్ళు నరకానికి పోవాల్సిందే. ఆ చెప్పిన బోధను నమ్మి ఫాలో అయిపోయిన వారు కూడా ఎక్కడికి పోవాల్సిందే? నరకానికి పోవాల్సిందే. వీరిని బట్టి ఇటువంటి వారిని బట్టి సత్య మార్గం ఏమవుతుంది? దూషించబడుతున్నది. ఒరిజినల్ బోధ ఏమవుతుంది? దూషించబడుతుంది. సత్యం దూషించబడుతుంది. సత్య మార్గం దూషించబడుతుంది. సత్య బోధ దూషించబడుతుంది. ఈనాడు అన్యులు ఎంతోమంది మనలో మనం దెబ్బలాడుకోవడం చూసే, మనలో మనం ఈ భిన్నాభిప్రాయాలు, మనలో మనం ఈ డిబేట్లు, మనలో మనం క్రైస్తవులే, సేవకులే, విశ్వాసులే ఈ విధంగా నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని ఇలాగ కొట్టుకు చావడం వల్ల ఎవరు లోకువైపోయారు? ఎవరికి లోకువైపోయాం మనం? అన్యులకు లోకువైపోయాం. వాళ్ళు కట్టుకు చేస్తారు. వాళ్ళకి సమాధానం లేదు. వాళ్ళే బోధలు ఒకటి ఒకటిది ఉంటుంది, ఒకటిది ఒకలా ఉంటుంది. ఆడు ఈడిదే కరెక్ట్ అంటాడు, ఈడు ఆడిదే కరెక్ట్ అంటే ఆడు ఈడిదే కరెక్ట్. వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళకే తెలియదు సత్యం, వాళ్ళకే తెలియదు దాని అర్థం, వాళ్ళకే తెలియదు దాని భావం అని చెప్పి అన్యులు ఏం చేస్తున్నారు? మనలో మనం కొట్టుకు సావడం వల్ల అన్యులు పెట్టరేగిపోతున్నారు. అన్యజనులు, మతోన్మాదులు పెట్టరేగిపోయి ఇదిగో వాళ్ళు చెప్పేదే కరెక్ట్, తప్పులు ఎవరు చెప్పేది నిజం కాదు, ఎవరు చెప్పింది కూడా ఏంటి కాదు, నిజం కాదు. నిజమైతే అందరూ ఒకలాగానే చెప్పాలి. దాని అర్థం అందరూ సేవకులు, అందరూ పాస్టర్లు ఒకలానే చెప్పాలి. కానీ కొంతమంది ఇలాగంటున్నారు, కొంతమంది అలాగంటున్నారు, కొంతమంది అలాగంటున్నారంటే దాని అర్థం వాళ్ళకే తెలీదు. ఏమంటున్నారు? ఆ వాక్యం యొక్క అర్థం, ఆ సత్యవాక్యం యొక్క భావం, అర్థం వాళ్ళకే తెలియదు. కాబట్టి వాళ్ళు అలాగా ఇచ్చేస్తున్నారు. అటువంటి వారిని నమ్మి మీరు నాశనం అయిపోతున్నారని చెప్పి ఈ అన్యజనులు, ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉన్నారు. క్రైస్తవుల్ని దారి తప్పించేస్తూ ఉన్నారు. కాబట్టి అదేంటట? కొంతమంది వారిని ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. అనుసరించి నాశనం అయిపోతున్నారు. అధిక లోబులై ఆ పని వారు ఎందుకు చేస్తున్నారు? అధిక లోబులై. లోభత్వం అంటే ఏంటి? ధనాపేక్ష, డబ్బు పిచ్చి పట్టి డబ్బు కోసం చేస్తున్నారు. వాళ్ళు అలాగా. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తున్నారు, పేరు కోసం చేస్తున్నారు, ఘనత కోసం చేస్తున్నారు, ప్రత్యేకత కోసం చేస్తున్నారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు, సత్యవాక్యం కాదు, కల్పనా వాక్యం
చూడండి, సత్యవాక్యం పక్కకెళ్ళిపోయింది. ఏ వాక్యం వచ్చింది బోధల్లో? కల్పనా వాక్యం. కల్పనా వాక్యం అంటే ఏంటి? వారి సొంతంగా కల్పించబడిన వాక్యం, వారి సొంతంగా కల్పించబడిన బోధ, వారి సొంతంగా కల్పించబడిన తయారు చేసిన ప్రసంగాలు ఇలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. లోభత్వానికి గురై, డబ్బు పిచ్చి పెట్టి, ధనాపేక్ష కలిగి, డబ్బు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? కల్పనా బోధలు, కల్పనా కథలు చెప్పుచు మీ వలన సంఘాల వలన వారు ఆ విధంగా ఏం సంపాదించుకుంటున్నారు? లాభం, డబ్బు సంపాదించుకుంటున్నారు. వారికి కావాల్సింది నేను డబ్బు సంపాదించానా లేదా, ఈ సంఘం మీద, ఈ క్రైస్తవుల మీద, ఈ విశ్వాసుల మీద వీళ్ళందరినీ ఇలాగ తారి తప్పించేసి నేను డబ్బు సంపాదించానా లేదా, నేను ఆర్థికంగా బాగుపడ్డానా లేదా, నేను గొప్పవాడిని అయ్యానా లేదా, నేను ఐశ్వర్యవంతుడిని అయ్యానా లేదా, అదే వాళ్ళకి కావాలి తప్ప, అయ్యో ఈ నా ప్రవర్తన వల్ల, ఈ నా బోధ వల్ల, ఈ నా ప్రసంగాల వల్ల, ఈ నా భిన్నాభిప్రాయాల వల్ల, ఈ నా కల్పనా కథల వల్ల, ఇదిగో ఈ మోసయుక్తమైన బోధల వల్ల, ఈ అపవిత్రమైన బోధల వల్ల, ఈ కపటమైన బోధల వల్ల, ఈ మనుషులను సంతోషపెట్టే బోధల వల్ల, మనుషుల స్వకీయ దురాశలకు తగినట్లుగా చేసే బోధల వల్ల మనుషులు, విశ్వాసులు, సంఘం నాశనం అయిపోతుంది. వారి రక్షణ వాళ్ళు కోల్పోతున్నారు. వారి నిత్య జీవానికి వెళ్లకుండా నేను వారిని ఆపేస్తున్నాను, నేను సాతాను సంబంధిగా నేను పనిచేస్తున్నాను అని ఎవరూ గుర్తించరు. కానీ ఎవడు ఎలా పోతే మనకేటి? ఏ సంఘాలు, ఏ క్రైస్తవులు, ఏ విశ్వాసులు నరకానికి పోతే నాకేటి? నేను భూమి మీద ఉండగా ఈ నా బోధల వల్ల, ఈ నా ప్రసంగాల వల్ల, ఈ నా దొంగ పరిచర్య వల్ల, ఈ నా అబద్ధ పరిచర్య వల్ల నేను అధికంగా డబ్బు సంపాదించానా లేదా, బాగుపడ్డానా లేదా? ధనాపేక్ష కోసమే చేస్తారట. అటువంటి బోధకులకు దేవుడు ఏ శిక్ష అయితే నిర్ణయించాడో ఆ శిక్ష ఆలస్యం అవ్వకుండానే వారి మీదకి వస్తుంది. ఆ శిక్ష వారు అందరూ అనుభవించవలసిందే. ఆ శిక్షలు ఆ సేవకులు, ఆ పాస్టర్లు, ఆ బోధకులు, ఆ ప్రవక్తలు ఆ దేవుడు నిర్ణయించిన శిక్షలు వారు అనుభవించవలసిందే. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇటువంటి బోధకులకు మరి కఠినమైన తీర్పు, ఇటువంటి పాస్టర్లకు మరి కఠినమైన తీర్పు, ఇటువంటి అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది నరకంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని నాశనం చేసేవారిగా ఉన్నారు కాబట్టి విడిచిపెట్టడం అనేది జరగదు. దేవుడు భయంకరంగా వారికి శిక్ష విధిస్తాడు. ఎందుకు వారికి శిక్ష ఇస్తాడు? వారు బోధకులయ్యుండి కూడా, వారు సేవకులయ్యుండి, వారు పాస్టర్లయ్యుండి కూడా, వారు ప్రవక్తలయ్యుండి కూడా దేవుడు మరి కఠినమైన శిక్షలు వారికి విధిస్తాడట. ఎందుకు? ఆ పరిచర్య దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. నీ దృష్టికి, నీ సంఘంలో ఉన్న వారి దృష్టికి, నిన్ను అనుసరించే వారి దృష్టికి ఆ పరిచర్య పాపంగా ఎంచబడలేదేమో, కానీ ఆ దేవాది దేవుడి దృష్టికి ఆ పరిచర్య, ఆ సేవ, ఆ బోధ అదంతా కూడా ఎలాగెంచబడింది? పాపముగా ఎంచబడింది. ఆ పాపానికి రావాల్సిన జీతము నిన్ను ఫాలో అయిన వారు, నీ సంఘ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క శిక్షను అనుభవించవలసిందే. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మీరు వెళ్ళరు పరలోకం, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. మీరు వెళ్ళరు, మీరు వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్త. అబద్ధ క్రీస్తులు వస్తారండి. ఇప్పటికే బోల్డ్ మంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది అబద్ధ క్రీస్తులు వచ్చేసారు. ఇప్పటికే వాళ్ళందరూ అబద్ధ క్రీస్తులే కదా, రుజువు అయిపోయింది. వాళ్ళందరి గురించి కూడా మరి రుజువు అయిపోయింది కదా, వాళ్ళందరూ అబద్ధ క్రీస్తులే. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడో, క్రీస్తు రాకడ ఎలాగుంటుందో, క్రీస్తు మధ్యాకాశానికి వచ్చేదేటో లేదా భూమి మీదకి వచ్చేదో అంతా చాలా స్పష్టంగా ఉంది. అంతా చాలా స్పష్టంగా ఉంది. వేరే మనిషి రూపంలో క్రీస్తు వస్తానని చెప్పలేదు. చెప్పాడా? వేరే మనిషి శరీరంలో క్రీస్తు వస్తానని చెప్పాడా?
ఎలాగున్నాడు అలాగే వస్తాడు ఆయన మధ్యాకాశానికి. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు అలాగే మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆయన ఎలాగున్నాడో అలాగే తర్వాత 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేసి తర్వాత భూమి అంతం అయిపోయిన తర్వాత తీర్పు తీర్చి పరలోకానికి అందరినీ నూతన యెరూషలేములో అందరినీ అంతే తప్ప నేను ఆ మనిషిలో పుడతాను, ఈ మనిషిలో పుడతాను, ఆ మనిషిలో దూరతాను, ఈ మనిషిలో దూరతానని చెప్పాను. మన హైదరాబాద్లో ఒక ఆడావిడిలో క్రీస్తు నేనే క్రీస్తుని అంటుంది. ఏంటండి మా పాస్టమ్ గారు ఏమంటుంది? నేనే క్రీస్తుని, నేను వచ్చేసాను, నా రాకడైపోయింది, నేను వచ్చేసాను అంటుంది. ఆవిడ గారికి 300 మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. 300 మంది ఆవిడ నమ్మారట. ఆవిడే క్రీస్తు, ఆవిడలో క్రీస్తు ఉన్నారు. ఈ క్షణంలో ఆవిడ 300 మంది చచ్చిపోయారు అనుకోండి, అదే విశ్వాసంలో వాళ్ళు ఉండగా ఆవిడ నేనే క్రీస్తునని చెప్తున్న సమయంలో ఆవిడ చనిపోయినా ఈవిడే క్రీస్తు అని నమ్ముతున్నటువంటి 300 మంది ఇప్పుడు ఆవిడని క్రీస్తుగా నమ్మిన ఇది కాలంలో ఈ టైంలో వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఆ 300 మంది ప్లస్ ఈ ఆడావిడి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళవలసిందేనా? తప్పించుకునే అవకాశం ఉందా? వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నాయి అన్ని విషయాలు. మనము ఎవరో మనుషుల యొక్క బోధలు నమ్మి మోసపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అబద్ధ క్రీస్తులు అనేక మంది ఉన్నారు. అప్పటికే అనేక మంది అబద్ధ క్రీస్తులు ఉన్నారు. జాగ్రత్త. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రసంగికులు, అబద్ధ పాస్టర్లు, అబద్ధ కాపర్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమవుతారు? దేవుని యొక్క శిక్షను అనుభవించవలసి. ఎందుకంటే అది పాపముగా ఎంచబడుతున్నది దేవుడి దృష్టికి. ఇది వారి పరిచర్య, వారి సేవ, వారి బోధలు, వారి ప్రార్థనలు ఇవన్నీ ఎలాగెంచబడుతున్నాయి? పాపములుగా ఎంచబడుతున్నాయి. కాబట్టి తగిన శిక్ష వారు ఒకరోజు అనుభవించవలసిందే. అప్పుడే వారు వచ్చి అంటారు, బాబా మేము సంఘాలు కట్టలేదా, మేము ప్రవచనాలు చెప్పలేదా, మేము స్వస్థతలు చేయలేదా, మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, మేము అద్భుతాలు చేయలేదా అంటే దేవుడు అంటాడు ఆ రోజు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. మీరు చేసింది సేవ కాదు, మీరు చేసింది పరిచర్య కాదు, మీరు చేసింది ఇది కాదు, మీరు అక్రమమైనటువంటి పాపాలు చేశారు, పొండి నా దగ్గర నుంచి, నరకంలో పడేయండి పట్టుకెళ్ళి సేవకుల్ని అంటాడు. ఆ సేవకులతో పాటు ఆ సేవకుల సంఘాలు కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే. అందుకనే గుడ్డిగా ప్రతి బోధకుడిని నమ్మేయడం, ప్రతి సత్యని నమ్మేయడం, ప్రతి బోధని నమ్మేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అసలు నన్ను అడిగితే ఈ చివరి దినాల్లో ఎక్కువగా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్పొందులు పొంది అనేక రకాల చర్చిలకు వెళ్ళిపోయి అనేక రకాల మీటింగులకు వెళ్ళిపోయి మొత్తం బుర్ర అంతా వాళ్ళ బోధల వల్ల బుర్ర అంతా కన్ఫ్యూజ్ చేసేసుకుని ఆఖరికి మనం ఎందులో ఉన్నామో కూడా మనకు తెలియని విషయంలో మనం చివరికి నరకానికి పోయే కన్నా చాలా జాగ్రత్తగా, చాలా తక్కువగా మనం జాగ్రత్తగా ఉండము. అన్ని మీటింగులకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏ బోధ ఎవరిదో మనకు తెలీదు. మీటింగ్ జరుగుతుంది కానీ ఇంతకీ ఆ మీటింగ్లో బోధ చేసే పాస్టర్ గారి డినామినేషన్ ఏంటో నీకు తెలీదు. ఆ పాస్టర్ గారి బోధ ఏంటో నీకు తెలియదు. ఆ మీటింగ్లో చెప్పేవారి సిద్ధాంతం ఏంటో నీకు తెలీదు. కొన్ని వేల సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని వేల డినామినేషన్లు ఉన్నాయి, కానీ ఒకటే కరెక్టు. వేల సిద్ధాంతాలు, వేల డినామినేషన్లు అన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఈ అబద్ధాలు, డినామినేషన్లు, అబద్ధ బోధలు, అబద్ధ చర్చిలు, అబద్ధ ప్రసంగాలు, అబద్ధ బోధకులు అందరూ ఏమవ్వాల్సిందే? పాపులుగా ఎంచబడి ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవ్వవలసిందే. ఎవరిని దేవుడు విడిచిపెట్టడం అనేది చేయడం కదండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బోధ నమ్మడానికి వీల్లేదు, ప్రతి బోధకుడిని నమ్మడానికి వీల్లేదు, ప్రతి ప్రసంగము నమ్మడానికి వీల్లేదు, ప్రతి చర్చిని నమ్మడానికి వీల్లేదు. ఏ చర్చిల్లో దేవుడు పనిచేస్తున్నాడు, ఏ చర్చిలో దురాత్మలు పనిచేస్తున్నాయి మనకి తెలియదు. చర్చి అని కనబడితే చాలు అది దేవుడి సన్నిధి, దేవుడి మందిరం, దేవుడి నివాస స్థలం, దేవుడి ఇల్లు అని చెప్పి గబగబా పరుగులెత్తేస్తే తీరా చూస్తే అక్కడ దేవుడు అనేవాడు ఉండడు. కానీ అక్కడ ఎవరుంటారు? దురాత్మల యొక్క ఇల్లుగా, అది దుష్టుని యొక్క
గెస్ట్ హౌస్ లాగా అది వాడబడుతూ ఉంది. ఆ సంగతి నీకు తెలీదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో ఇటువంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రసంగాలు, అబద్ధ పాస్టర్లు, అబద్ధ సిద్ధాంతాలు ఎన్నో చలామణిలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వాళ్ళు డబ్బు కోసమే చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కేవలము డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు ఇలాగ మోసం చేసి సంపాదించాము. అయితే ఈ మోసం చేసి సంపాదించిన డబ్బు వల్ల ప్రయోజనం ఏముంది? ఆ మోసం చేసి సంపాదించిన డబ్బు వల్ల నేను రోజుకో కారులో తిరగచ్చు, వేసిన బట్టలు వేయకుండా మళ్ళీ బట్టలు మార్చచ్చు, లేదంటే ఎన్నో చెయ్యొచ్చు. కానీ పరలోకానికి వెళ్ళనే, నిత్య జీవాన్ని పొందుకోనే అని భయపడేవాడు ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. దెయ్యాలు పట్టలేకుండానే దెయ్యాలు పట్టినట్టు నటించండి అని చెప్పి వాళ్ళ మనుషుల్నే దెయ్యాలు పట్టినట్టు నటించమని చెప్పి జనాలు అందరూ కార్యక్రమం మంచి హోరాహోరీగా జరుగుతుండగా ఏ దెయ్యాలు లేవు, దెయ్యాలు పట్టినట్లుగా వాళ్ళ మనుషుల్నే నటించమని చెప్తారు. వాళ్ళేమో నటించమంటే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు జీవించేస్తారు. జీవించేస్తే ఈ పాస్టర్ గారు ఇంకా జీవించేస్తాడు, ఇంకా జీవించేసి. అలాగని దెయ్యాలు లేవా? దెయ్యాలను వెళ్ళగొట్టడం అనే పరిచర్య లేదా? ఉంది. కానీ ఆ దెయ్యాలు ఉన్నది, దెయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య ఉంది. కానీ అది అబద్ధంగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చాలా దారుణంగా వాళ్ళ మనుషులే ఉంటారు. వాళ్ళ మనుషుల పేర్లు ఈయనకి తెలుసు. వాళ్ళ జనాల్లో కలిసిపోతారు. ఆ మనుషుల పేర్లు పెట్టి సేవకులు పిలుస్తూ ఉంటారు. ఈనాడు మీటింగుల్లో, కార్యక్రమాల్లో వాక్యము, ప్రసంగము, బోధ ఇది పక్కకి వెళ్ళిపోయిందండి. స్వస్థత కార్యాలు, వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేయడాలు, మ్యాజిక్లు, పేర్లు పెట్టి పిలవడాలు. ఆ పేర్లు పెట్టి పిలిచిన తర్వాత నిన్ను ఆశీర్వదించేస్తున్నాడు, నీకు పెళ్ళి అయిపోతుంది, నీకు జబ్బు తగ్గిపోతుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి ఆ మనిషిని ఈ సేవకుడు మనిషి, ఆ మనిషి పేరు పెట్టి పిలవగానే అక్కడి నుంచి స్టేజ్ మీదకి వచ్చి, బాబోయ్ ఎంత గొప్ప సేవకుడిని ఎక్కడా చూడలేదు నువ్వు, నా పేరు ఈయనకి ఎలా తెలుసు, నేను ఈయన ముక్కు మొఖం తెలియదు నీకు, అంతా సొల్లే. ఎంతకే వాళ్ళ మనిషి ఆ మనిషి. ఈ పాస్టర్ గారు నేను ఇప్పుడే చూడడం, ఆవిడ నేను ఇప్పుడే చూడడం, నేను ఈ మీటింగ్కి రావడం ఇప్పుడే మొదలు అంటారు. కానీ వాళ్ళ మనిషి అన్న సంగతి జనాలకు తెలియదు కదా. పేర్లు పెట్టి పిలుస్తారు. రకరకాల మ్యాజిక్లు అండి, భయంకరమైన మ్యాజిక్ షోలు జరిగిపోతున్నాయి ఈనాడు. ఇందులో సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ లేవా అంటే ఉన్నాయి. అటువంటి పరిచర్య లేదా అంటే ఉంది ఖచ్చితంగా. అయితే అది దేవుని విధానములో, దేవుని ఆత్మ ద్వారా నిజంగా జరుగుతున్నది తక్కువ, అబద్ధంగా జరుగుతున్నది ఎక్కువ. స్వస్థత వచ్చేసినట్టుగా నటిస్తా, ఇంతకాడికి ఏ జబ్బు లేదు, ఆ మనిషి ఈడు మనిషే స్వస్థత ఏదో వచ్చేసినట్టుగా అక్కడ స్టేజ్ మీద నటిస్తాడు. ఇంతకే నిజంగా స్వస్థతలు లేవా? నిజంగా అలాంటి స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఈ కాలంలో జరుగుతాయి, ఖచ్చితంగా జరిగేది దేవుడి వల్ల. అయితే నిజం కన్నా అది అబద్ధంగా ఎక్కువ జరుగుతూ ఉన్నది. అలాగనే నిజం కన్నా అది అబద్ధంగా జరుగుతున్నది ఎక్కువ. కాబట్టి మనము నిజమేదో అబద్ధమేదో మనకి తెలియదు. అబద్ధాన్ని కూడా మనం చూసి కళ్ళతో చూసి నిజమని అనుకునేలాగా అయిపోయింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. చూడండి, మీరు జాగ్రత్తగా కాలక్రమేణా చూసుకుంటూ వస్తే వాక్యము, ప్రసంగము, బోధ ఇది జాగ్రత్తగా అలాగ వెళ్ళిపోయింది. అలాగే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతకీ దైవ కార్యక్రమంలో మెయిన్ పార్ట్ ఏది? ఒక దేవుని కార్యక్రమంలో, ఒక దేవుని ఆరాధనలో, ఒక దేవుని ప్రార్థనలో, ఒక దేవుని యొక్క కార్యక్రమం అది ఏదైనా, అది చర్చిలో జరిగేదైనా, బయట జరిగే మీటింగ్ అయినా, లేదంటే ఇంకో మా హాల్లో, కళ్యాణ మండపాల్లో జరిగే మీటింగ్లైనా, ఏవైనా సరే మెయిన్ ఏది మెయిన్ మనకి? ఏది నిన్ను బ్రతికించేది? ఏది మనల్ని బ్రతికించేది? వాక్యము, వాక్య సందేశం. ఏది ఇంపార్టెంటు? వాక్యము, వాక్య సందేశం, వాక్య ప్రసంగం ఇంపార్టెంట్, అవునా? కానీ అది ఏమవుతుంది? మనం బయట మీటింగ్లకు వెళ్తే ఎప్పుడు మొదలెడుతున్నారు వాక్యం? 10 గంటలైనా సరే ఇంకా వాక్యానికి దిక్కులేదు. ఇంక వెళ్ళిన వాళ్ళు కూర్చుని నడువు నొప్పి వచ్చి ఇసిపోచ్చేసి ఏమవుతున్నారు? వాక్యం టయానికి ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నా. 6 గంటలకే మొదలెడతారు, కానీ 10 గంటల వరకు
10 గంటల వరకు పాటలు, 10 గంటల వరకు డప్పులు, సొంత డప్పులు, 10 గంటల వరకు అక్కడ ఉన్న సేవకులు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవాలి, 10 గంటల వరకు అక్కడ ఉన్న సేవకులు ఒకళ్ళనొకళ్ళు సన్మానాలు, ఒకళ్ళనొకళ్ళు దండలు వేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు సన్మానం చేసి ఒకటి కోసం ఒకటి చెప్పుకోవడం. ఇంక బోధ, ప్రసంగాలు, దేవుని సందేశాలు, సంఘాలకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలగజేసే దేవుని వర్తమానాలు అలాగ కనుమరుగైపోతున్నాయి. సమయం అంతా దేవుని యొక్క అసలు సిసలైన దానికి ఉండలేదు, కానీ సమయం అంతా వేస్ట్ దానికే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉంది. కడవరి దినాల్లో చాలా రకరకాల కళ్యాణ మండపాల్లో అనేక రకాల ప్రార్థనలు పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి చూడండి, వాక్యం ఏమన్నా ఉంటుందేమో చూడండి. 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తారు అంతే. అవి కూడా ఏవో కంఠస్థ మొక్కలు, 4 మొక్కలు, ఏ మాత్రం వెళ్ళినోడుకో ఏం ప్రయోజనం ఉండదు. అక్కడ ఏముంటాయి? స్వస్థతలు. అక్కడ ఏముంటాయి? దెయ్యాలు. అంతే. మెయిన్ మ్యాటర్ ఇప్పుడు అదే అయిపోయింది. స్వస్థతలో దెయ్యాలు వాళ్ళకి మంచి డబ్బుని తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇటువంటి సేవకులకు అద్భుతమైన రాబడి దేనివల్ల? స్వస్థతలు, దెయ్యాలు. లేవా? స్వస్థతలు లేవా? దెయ్యాలు లేవా? దెయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య లేదా? స్వస్థత పరిచే పరిచర్య లేదా? వరాలు లేవా? ఉన్నాయి. కానీ అది నిజం కన్నా ఎక్కువ, అబద్ధంగా ఎక్కువ ఎంతోమంది దాన్ని నడిపిస్తున్నారు. ఆ కార్యక్రమం అంతా కళ్యాణ మండపాల్లో అక్కడక్కడ పెడతారు. ఆ కార్యక్రమం అంతా కూడా ఇంకా ఏముండదు. పాటలు, కాసేపు ఆరాధన, తర్వాత స్వస్థత ప్రార్థనలు, తర్వాత దెయ్యాల ప్రార్థనలు. వాక్యం చెప్పడానికి 2 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 మొక్కలు చెప్పేది. ఆ స్వస్థతల కోసమే పరిగెడతా. ఆ దెయ్యాల కోసం, ఆ కార్యాల కోసం, ఆ మేలుల కోసం, అద్భుతాల కోసం. దేవునికి స్తోత్రం కలుగును. నన్ను పాస్టర్ గారు, నేను ఈ మీటింగ్కి వెళ్తున్నాను, ఆ పాస్టర్ గారు నన్ను పేరు పెట్టి పిలవాలి. ఏంటి గురి? వెళ్ళినోడికి ఏంటి పేరు పెట్టి పిలిచే పరిచర్యలో ఏంటి గురి? ఆ మీటింగ్లకి వెళ్ళేవాళ్ళకి ఏంటి? నన్ను పాస్టర్ గారు అందరినీ పేరు పెట్టి పిలిచేస్తున్నాడు. నన్ను పేరు పెట్టి పిలిచేయాలి. పేరు పెట్టి నిన్ను పిలిచితిని అన్న మాట బైబిల్లో ఉందా? పేరు పెట్టి నిన్ను పిలిచితిని, పిలిచిన వాడు నేనే అని ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నాడు మనల్ని? చాలదండి. ఆ పాస్టర్ గారు నిన్ను పేరు పెట్టి పిలిచి స్టేజ్ మీదకి రమ్మంటే అదే నమ్ముతున్నావు. ఆల్రెడీ నీవు జగత్తు పునాది వేయబడకముందే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. జగత్తు పునాది వేయబడకముందే నువ్వు దేవుడి దగ్గర ఏర్పాటులో ఉన్నావు. దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు నిన్ను జీవింపజేశాడు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడు. చాలదా? ఇంకా ఆ పాస్టర్ గారు నిన్ను పేరు పెట్టి పిలియాలా? పేరు పెట్టి పిలిచాడు. అయ్యి బాబు ఇంకా అయిపోయింది. చాలా గొప్ప పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. మనం తెలుసుకోవాలి. అబద్ధాలేవో నిజాలేవో చాలా జాగ్రత్తగా విచారించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉన్నది. ఈనాడు డబ్బు కోసం, పేరు కోసం, ఘనత కోసం, గుర్తింపు కోసం రకరకాల మ్యాజిక్లన్నీ చేసేస్తున్నారు సేవకులు. ఘోరమైన మ్యాజిక్లన్నీ చేసేస్తున్నారు. భయంకరమైన మోసాలు చేస్తున్నవారు, భయంకరమైన అబద్ధాలు ప్రసంగిస్తున్నవారు, మోసాలు చేస్తున్నవారు, కపటంతో సేవ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్త. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని దేని చేత కాపాడుకోవాలి? మనల్ని మనము దేని చేత? దేవుని సహాయంతో కాపాడుకోవాలి. వాక్యము చేత, ప్రార్థన చేత. అసలైంది చెప్పలేదు ఎందుకని? ఆత్మ చేత. ఆయనండి ఒరిజినల్. ఎవరు ఒరిజినల్? పరిశుద్ధాత్మ దేవుడు ఒరిజినల్. పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు సత్యమేదో ఆత్మ వివేచన ఉంటేనే అది కరెక్టో అది రాంగో నీకు తెలుస్తుంది. ఆ ఆత్మ లేకుండా నీకు సాధ్యం. కాబట్టి ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి.
దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానిస్తే, దేవుని అభిషేకము నీ మీద పనిచేస్తుంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడిన వాడివైతే, నువ్వు చదివేటప్పుడే నీకు ఇంకొకటి ఎవడో దాని అర్థాన్ని చెప్పక్కర్లేదు. నువ్వు చదివేటప్పుడే నీ మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుడు, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మదేవుడు, నువ్వు ఆ వాక్యాన్ని చదివేటప్పుడే దాని ఒరిజినల్ అర్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా నీకు బోధిస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తాడు. ఈనాడు ఆ ఆత్మ లేదు క్రైస్తవుల్లో, ఆ అభిషేకం లేదు క్రైస్తవుల్లో. అందుకనే వాక్యం అర్థం అవటం లేదు చదివేటప్పుడు. అందుకే ఎవడ ఏది చెప్తే అదే నిజం అనుకుని గొర్రెల్లాగా నమ్మేసి దాని వెనకాల, ఆ బోధకుల వెనకాల, ఆ బోధల వెనకాల వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మ ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి, అభిషేకం ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి, వాక్యము ద్వారా మనల్ని మనము రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఖచ్చితంగా ఈ మోసగాళ్ళైనటువంటి, పాపాత్ములైనటువంటి వారి చేతుల్లో గొర్రెల్లాగా దొరికిపోతాము. ఖచ్చితంగా ఆ క్రూరమైన తోడేళ్ళు మనల్ని చీల్చుకొని తినివేస్తారు. క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తారు? చీల్చుకుని తినేస్తారు. అంటున్నాడు కదా, వారు గొర్రె బొచ్చు ధరించుకుని మీ మధ్య కొద్దురు కానీ వారు క్రూరమైన తోడేళ్ళు, వారు క్రూరమైన తోడేళ్ళు. ఆనాడు ఆ శాస్త్రులతోనూ, ఆ పరిసయ్యులతోనూ, ఆ ప్రవక్తలతోనూ, ఆ బోధకులతోనూ అంటాడు, ఇదిగో వేషధారులారా, సర్ప సంతానమా, వేషధారులారా, మీరు గుడ్డివారు, మళ్ళా గుడ్డివారిని త్రోవ చూపిస్తున్నారు. గుడ్డివాడికి త్రోవ చూపగలడా? ఆ గుడ్డోడు ఈ గుడ్డోడు ఇద్దరు కలిసి ఎందులో పడతారు? గోతులో పడతారు కదా. సేవకులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. రెంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 23వ అధ్యాయం మత్తయి సువార్త అంతా ఎంతో, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంత కఠినంగా గద్దిస్తున్నది ఎవరినే అంటే, మన భాషలో మన కాలంలోకి వస్తే పాస్టర్లు, బోధకులు. ఏంటండి వాళ్ళని అంటున్నాడు, అక్కడ ఉతికి ఆరేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్ఞానం కానీ, అవివేకం కానీ మనలో ఉంటే దొరికిపోతాం. వాక్యం మన దగ్గర లేకపోతే దొరికిపోతాం. ఆత్మ అభిషేకం మన దగ్గర లేకపోతే దొరికిపోతాము. ఖచ్చితంగా క్రూరమైన తోడేలు నోట్లో ఆహారంగా మారిపోతాము. ఖచ్చితంగా పరలోకం వెళ్ళవలసిన మనం వెళ్ళకుండా వారి పుణ్యం అంట ఎక్కడ పోతాం? నరకానికి పోతాము. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మనల్ని మనమే పరిశీలించుకోవాలి. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 27 14 నుంచి చదవండి 16 వరకు. ఇర్మియా 27 14 నుంచి 16. జాగ్రత్తగా బైబిల్లో ఉన్నవారు చూడండి, బైబిల్ తెరిచి. ఏంటి? బబులోను రాజుకు మీరు దాసులు అవ్వరు అని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారు చెప్పే అబద్ధపు మాటలు, అబద్ధ ప్రవచనాలు మీరు అంగీకరించవద్దు. ఇదే యెహోవా వాక్కు. దేవుని ఆత్మతో నింపబడి దేవుడి చేత పంపించబడిన ఇర్మియా వచ్చి దేవుని చిత్తాన్ని, లేదంటే దేవుడు ఏం చెయ్యబోతున్నాడో ఈ దేవుని ప్రజలైన యూదులకి అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడే కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఇర్మియా వచ్చి చాలా సంవత్సరాల నుంచే చెప్తున్నాడు, ఇదిగో బబులోను రాజు మన మీదకి రాబోతున్నాడు, బబులోను రాజ్యానికి మనల్ని అప్పగించబోతున్నాడు, బబులోనికి చెరకి వెళ్ళిపోతున్నాం, బబులోను దేశానికి 70 సంవత్సరాలు మనము చెరకి వెళ్ళిపోబోతున్నాం, చెరకు అప్పగించేస్తున్నాడు. ఆ బబులోను రాజు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేయబోతున్నాడు, మిమ్మల్ని చెరకు తీసిపోయి మీ ఆస్తులన్నీ తీసుకుపోబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, దేవుడే బబులోను రాజుని తీసుకొస్తున్నాడు, దేవుడే బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాడు అని
కొన్ని సంవత్సరాల నుంచే చెప్తున్నాడు. దేవుని చేత నిజంగా పంపబడిన వాడైన ఇర్మియా దేవుని యొక్క చిత్తము, దేవుడు చెయ్యబోయేదాన్ని ఒరిజినల్గా దేవుడు అతనికి చెప్తే అతడు వచ్చి కరెక్ట్గా ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఎవరికి? యూదులైనటువంటి వారికి. అయితే అదే సమయంలో కొంతమంది ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, చదవండి మళ్ళా. బబులోను రాజుకు దాసులు అవ్వరు. దేవుడు మనల్ని బబులోను రాజు చేతికి అప్పగించటం లేదు. దేవుడు మనల్ని బబులోను చెరలో ఉంచటం లేదు. బబులోను చెరలో మనం 70 సంవత్సరాలు ఉండము. దేవాది దేవుడు వారి చేతికి మనల్ని అప్పగించటం లేదు అని కొంతమంది ప్రవక్తల ఆ కాలంలో చెప్తున్నారట యూదులకి. ఇదేంటి? అబద్ధమే చెబుతున్నారు. నేను అస్సలు వారిని పంపలేదు. వారిని నిజంగా దేవుడు పంపింది ఎవరు అప్పుడు ఆ కాలంలో? ఇర్మియాని. ఆయన్ని నమ్మటం లేదు. నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడిని నమ్మటం లేదు. నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన సందేశం ఏదైతే ఉందో, 70 సంవత్సరాల చెరకి యూదులు వెళ్ళిపోబోతున్నారు బబులోను చెరకని ఒరిజినల్గా నిజం సందేశం ఏదైతే ఉందో అది నమ్మటం లేదు. ఏది నమ్ముతున్నారట? అబద్ధం చెప్తున్నారు కొంతమంది ప్రవక్తలు. ఏంటి? బబులోను రాజు చేతికి మనల్ని దేవుడు అప్పగించటం లేదు. అది నిజమా? ఏం జరిగిన తర్వాత? అప్పగించడం జరిగిందా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెరలో? జరిగిందా? కానీ ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారట? ఆయన చేతికి, రాజు చేతికి, బబులోను రాజు చేతికి అప్పగించటం లేదు. బబులోను రాజు చేతికి మీరు ఎప్పుడైనా తెలుసుకోండి, ఎప్పుడైనా సరే దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్న మనిషి దగ్గరికి వచ్చి, ఎవడో నాకు లాంటి అబద్ధ పాస్టర్, ఎవడో నీకు లాంటి అబద్ధ విశ్వాసం, మొత్తానికి ఎవడో ఒకడు వచ్చి దేవుడికి చాలా ఆయాసకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆయాసకరమైన జీవితం జీవిస్తున్న మనిషితో ఈయన నాకులాంటి సేవకుడు, మీకులాంటి విశ్వాసం, లేదంటే ఇంకో అబద్ధ బోధకుడు, అబద్ధ సేవకుడు, అబద్ధ ప్రవక్త వచ్చి, అయ్యా నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించేయబోతున్నాడు, బహుగా నిన్ను దీవించేయబోతున్నాడు, నువ్వు ఇల్లు కట్టించుకోబోతున్నావు, నీకు పెళ్ళైపోబోతుంది, నీకు ఆస్తి కలిసి వచ్చేస్తుంది, లేదంటే నీకు చాలా ఘనత ఇచ్చేస్తున్నాడు, చాలా ఐశ్వర్యవంతుడు అయిపోతున్నావు, నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, నీకు దీవెన దొరుకుతుంది, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నీ కుటుంబంలో భీకర కార్యం ఒకటి జరగబోతుంది అని చెప్పి దేవునికి చాలా ఆయాసకరంగా ఉన్నాడు వాడు. కానీ వాడితో వచ్చి నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు, నీకు దేవుడు ఉపకారం చేయబోతున్నాడు, నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, భీకర కార్యం ఒకటి జరగబోతుందని చెప్పాడు అనుకోండి, వాడు వచ్చినవాడు ఎవడు? అబద్ధికుడు. వచ్చినవాడు ఎవడు? అబద్ధికుడు. వచ్చి చెప్పిన సందేశం అబద్ధ సందేశం. వచ్చి చెప్పిన సందేశం దేవుడు వలన పంపించబడిన వాడు కాదు, దేవుడు చెప్పిన సందేశము కాదు. ఎందుకంటే దేవునికి ఆయాసకరంగా ఉన్నవాడి జీవితంలో దేవుడు మేలు చెయ్యడు. ఆయన మనస్తత్వం మనకు తెలుసు, ఆయన విధానం మనకు తెలుసు, ఆయన మనస్సు మనకు తెలుసు. ఆయనకు విరోధంగా ఉన్నవాడి జీవితంలో ఎప్పుడూ కీడులే జరుగుతాయి తప్ప, ఎప్పుడూ శిక్షలే వస్తాయి తప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఘనకార్యాలు, స్వరకార్యాలు జరగవు. చెయ్యడు దేవుడు, చేసే దేవుడు కాదు. కానీ అబద్ధ బోధకులు వచ్చేమంటున్నారు? నీకు మేలు, నీకు అద్భుతం, నీకు స్వస్థత, నీకు విడుదల. ఒరిజినల్ సేవకుడు వచ్చేమంటున్నాడు? నీవు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, నీ పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, నీ పాప క్రియలను బట్టి దేవుని యొక్క శిక్ష నీ జీవితంలో అమలు అవ్వబోతుంది, రెడీగా ఉండు అని ఒరిజినల్ సేవకుడు వచ్చి, ఒరిజినల్ ప్రవక్త వచ్చి, ఒరిజినల్ బోధకుడు వచ్చి, ఒరిజినల్ పాస్టర్ వచ్చి ఒరిజినల్ సందేశాన్ని చెప్పాడు. అదే టైంలో ఏది ఎక్కుతుంది? అవతలోడికి ఏది ఎక్కుతుంది? ఏది నమ్ముతాడు? ఇది నమ్మడు. ఎందుకంటే ఇది నచ్చలేదు, ఈయన నచ్చలేదు, ఈయన చెప్పింది నచ్చలేదు. ఎందుకంటే వాడు దేవునికి విరోధమైన జీవితం జీవించినా సరే వాడు కోరుకుంటున్నది ఏంటి?
దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుడి దీవెనలు, దేవుడి కాపుదల, దేవుడి మేలులు, దేవుడి కార్యాలు జరిగిపోవాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడి దగ్గర నుంచి ఒరిజినల్గా వచ్చినోడు వచ్చి నీవు దేవుడి శిక్ష అనుభవించబోతున్నావు అని చెప్పినప్పుడు వీడు నమ్మడు. ఇది నిజం కాదు. అబద్ధం ఒకటి ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చింది. ఏంటది? నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు నీకు ఈ గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్తే అదే నమ్ముతాడు. కానీ ఇంతగా జరిగేదేంటి? వాడి జీవితం దేవుడికి ఆయాసకరంగా ఉంది కాబట్టి వాడు అబద్ధికుడిని నమ్మి, అబద్ధ ప్రవచనాన్ని నమ్మి సంతోషంగా ఉన్నా జరిగేదేంటి? ఆ సమయానికి దేవుడి దగ్గర నుంచి కీడే వస్తుంది, దేవుడి దగ్గర నుంచి శిక్షే వస్తుంది, దేవుడి దగ్గర నుంచి ఉగ్రతే వస్తుంది, దేవుడి దగ్గర నుంచి భయంకరమైనటువంటి చెడే జరుగుతుంది తప్ప మేలు జరుగుతుందా? ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా అప్పగించడం అని చెప్పారు, బెనాలను మోసం చేశారు. కానీ అప్పగించాడా? వెళ్ళారా లేదా? బబులోను రాజు వచ్చాడా లేదా? 70 సంవత్సరాలు చెరకెళ్ళారా లేదా? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారా లేదా? మరి ఈ ప్రవక్తల మాట రాజులు నమ్మేశారు, బోధకులు నమ్మేశారు, బోల్డ్ మంది నమ్మేశారు. ఇర్మియా చెప్పింది మాత్రం నమ్మట్లేదు. ఇర్మియా చెప్పింది నచ్చలేదు. ఇర్మియా చెప్పింది నచ్చక రాజులేంటి, విశ్వాసులేంటి, వీళ్ళందరూ కూడా ఇర్మియాని ఎందులో పడేస్తున్నారు? జైల్లో పడేసి తిండి తిప్పలో లేకుండా సంకెళ్ళు వేసేసి చిత్రహింసలు పెట్టేశారు. కానీ ఎవరు చెప్పింది జరిగింది? ఇంతకీ ఎవరు చెప్పింది జరిగింది? ఇర్మియా చెప్పిందే జరిగింది. ఇర్మియా చెప్పిందే జరిగింది. ఎందుకంటే ఇర్మియా చెప్పింది ఇర్మియాది కాదు, ఇర్మియా చెప్పింది ఎవరిదే? దేవుడిది. దేవుడికి స్తోత్రం కలుగు. అసలు మనం ఏ ప్రవచనాలు ఏవి మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఏది నమ్మాలో తెలుసా? నేను పెర్ఫెక్ట్గా ఉంటే నాకు ఎప్పుడు దేవుడు మేలే చేస్తాడు. నేను పెర్ఫెక్ట్గా లేనా ఖచ్చితంగా నాకు ఎప్పుడు దేవుడే కీడే చేస్తాడు. ఇంకెవడో కోనికిసుగా కూడా వచ్చి నీకు అమ్మ అద్భుతం దిగొచ్చేస్తుంది, మేడ మీద మేడ ఎక్కేసింది, గాలిలో వచ్చేస్తుంది, విమానం ఎక్కేసింది అని చెప్తే నమ్మద్దు. నువ్వు దేవునికి అంగీకారంగా ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పావా? నువ్వు దేవుడికి పెర్ఫెక్ట్గా అంగీకారంగా ఉన్నావా? నమ్ము. ఎందుకంటే అది ఖచ్చితంగా నిజం. అదే జరగబోతుంది నీ జీవితంలో. నువ్వు దేవుడికి అంగీకారంగా ఉన్నావు కాబట్టి నీకు మేలే చేస్తాడు, నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు దేవుడు అద్భుతం చేస్తాడు, నీకు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అది నమ్ము ఒకవేళ నీకు చెప్తే. కానీ దేవుడికి విరోధంగా, దేవుడికి ఆయాసకరంగా, దేవుడికి చాలా వ్యతిరేకంగా అనేక పాపాలు మనలో ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమమైన జీవితం మనలో ఉంది. దేవుడు అంటే భయం కానీ, భక్తి కానీ, శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ లేదు. ఒక ప్రార్థనా జీవితం లేదు, ఒక కుటుంబ ఆరాధన లేదు, ఒక వాక్య ధ్యానం లేదు, ఒక ఉపవాసం లేదు, ఒక వాక్యానుసారమైన బ్రతుకు కరెక్ట్గా లేదు. దేవుడికి పూర్తిగా చాలా విరోధమైన జీవితం జీవిస్తూ ఉన్నాము. దేవుడేమో శిక్షించడానికి రెడీ అయితే, దేవుడేమో భయంకరమైన కీడు పంపించడానికి రెడీ అయితే, దేవుడు భయంకరమైన ఉగ్రత నీ క్రియలను బట్టి, నీ పాపాన్ని బట్టి పంపించడానికి రెడీ అయ్యి ఆ వర్తమానం నీ కరెక్ట్గా దేవుడి చేత పంపించబడిన సేవకుడు చెప్పిస్తే అది నమ్మటం లేదు. కానీ దుష్టుడి దగ్గర నుంచి వచ్చిన సేవకుడు, దుష్టుడి దగ్గర నుంచి పంపించబడిన వర్తమానం అది నమ్మి మనం మోసపోతున్నాం. అది నమ్మి ఏమవుతున్నాం? మోసపోతుంది. చెప్పాను కదా, ఎవరి ప్రవచనాలు నమ్మవలసిన అవసరం లేదు, లేదంటే ఎవరి చెప్పినవి నమ్మవలసిన లేదు, ఎవరి దర్శనాలు, ఎవరి కళలు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, దేవుడివి ఉన్నాయి, మనుషులవి ఉన్నాయి, దుష్టుడివి ఉన్నాయి. ప్రవచనాల్లోనూ దేవుడి ప్రవచనాలు ఉన్నాయి, దుష్టుడి ప్రవచనాలు ఉన్నాయి, మనుషులు సొంత ప్రవచనాలు ఉన్నాయి. అలాగే దర్శనాల్లోనూ దేవుడి దర్శనాలు ఉన్నాయి, దుష్టుడి దర్శనాలు ఉన్నాయి, మనుషులు సొంత దర్శనాలు ఉన్నాయి. కళల్లో కూడా దేవుడివి ఉన్నాయి, దుష్టుడివి ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడాటిల్లో ఏది ఒరిజినల్లో మనకి తెలియదు. కాబట్టి మనం ఒకటే నమ్మాలి. ఏంటి? నేను పెర్ఫెక్ట్గా దేవుని వాక్య మార్గంలో ప్రయాణం చేస్తున్నానా, దేవుడు నాకు తోడుగా ఉండి ఏ కీడు ఏ అపాయము నాకు రాకుండా దేవుడు నన్ను కాచి కాపాడి నాకు మేలు చేసి, నాకు ఉపకారం చేసి, నాకు అద్భుతాలు చేస్తాడు.
నేను దేవుడికి ఆయాసకరంగా ఉన్నానా? నా ఇంటివారు దేవుడికి ఆయాసకరంగా ఉన్నారా? ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు, కానీ శాపాలే వస్తాయి. మేలులు రావు కానీ కీడులే వస్తాయి. ఆ దీవెనలు రావు కానీ శిక్షలే వస్తాయి. ఏమొస్తాయి? శిక్షలే వస్తాయి. మనం ఎలాగున్నామో దాన్ని బట్టే దేవుడు మనకి ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకోవాలి తప్ప, ఇంకా ఆడు అది చెప్పాడు, ఈవిడ ఇది చెప్పాడు, ఆవిడ అది చెప్పింది, ఈవిడ ఇది చెప్పింది, ఆ పాస్టర్ గారు అలాగన్నాడు, ఈ పాస్టర్ గారు ఇలాగన్నాడు, ఆ చర్చికి వెళ్తే ఒక విశ్వాసం ఇలా ప్రవచించింది, ఈ చర్చికి వెళ్తే ఒక విశ్వాసం ఇలా ప్రవచించింది, ఆ చర్చిలో విశ్వాసం ఇలా దర్శనం వచ్చిందంటే ఇలా చెప్పారు, ఈ చర్చిలో దర్శనం ఇలా వచ్చాయి. దర్శనాలు, కళలు, ప్రవచనాలు అన్నీ భయంకరంగా అబద్ధాలు అయిపోయినాయి. ఒరిజినల్స్ తక్కువైపోయాయి, అబద్ధాలు ఎక్కువై, డూప్లికేట్లు ఎక్కువైపోయాయి. ఇందులో ఏమైపోయింది? ఒరిజినల్స్ తక్కువైపోయాయి, ఇందులో డూప్లికేట్లు ఎక్కువైపోయాయి. లేదంటే నిజాలు ఇందులో నిజాలు తక్కువైపోయి, ఇందులో అబద్ధాలు ఎక్కువైపోయాయి. ఈ కాలానికి వస్తే ఇందులో నిజాలు తక్కువ, డూప్లికేట్లు ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ. జాగ్రత్త. ఎవరిని మనం నమ్మవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యాన్ని మాత్రమే నమ్ము, అంతే. నీ జీవితాన్ని బట్టి నీకేం జరగబోతుందో అదే నమ్ము. ప్రతి వానికి దేవుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానన్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయో నీకు తెలీదా? నీ కుటుంబ సభ్యుల క్రియలు ఎలాగున్నాయో నీకు తెలీదా? నీ క్రియలు, నీ ఇంటివారి క్రియలు ఎలాగున్నాయో నీకు తెలిసినప్పుడు దాని ప్రతిఫలం ఏమొస్తుందో నీకు తెలీదా? వాక్యం ఏముంది? చెడ్డ క్రియలు చేసిన వాడికి చెడ్డ ప్రతిఫలం, మంచి క్రియలు చేసిన వాడికి మంచి ప్రతిఫలం. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నీ ఇంటివారు కరెక్ట్గా ఉన్నారా? ఖచ్చితంగా నీకు దేవుడు తోడుగోడు మేలు చేస్తాడు. నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావా? ఖచ్చితంగా దేవుడి శిక్షలే వస్తాయి. ఖచ్చితంగా కీడులే వస్తాయి, ఖచ్చితంగా ఆపదలే వస్తాయి, ఖచ్చితంగా అపాయాలే వస్తాయి, ఖచ్చితంగా రోగాలే వస్తాయి, ఖచ్చితంగా మరణమే వస్తుంది. ఇంకెవడో వచ్చి నీకు అద్భుతంగా మేలు జరిగిపోతుంది, నీకు ఏ కీడు రాదు, నీకు గొప్ప మేలు, నీకు గొప్ప అద్భుతం, నీకు గొప్ప ఆశీర్వాదం, నీకు గొప్ప స్వస్థత వచ్చేస్తుంది, గొప్ప ఐశ్వర్యం వచ్చేస్తుంది నీకు అని చెప్తే అబద్ధికుడు నమ్మద్దు. ఆ అబద్ధ ప్రవచనాన్ని నమ్మద్దు, అబద్ధ దర్శనాన్ని నమ్మద్దు, ఆ కళను నమ్మద్దు, ఆ అబద్ధ సందేశాన్ని నమ్మద్దు. ఆ మనిషి దేవుడి వలన పంపిస్తే రాలేదు నీ దగ్గరికి. ఆ మనిషి చెప్పిన సందేశం దేవుడిది కాదు. ఆ మనిషి నోట్లోంచి నీకు చెప్పబడిన సందేశం దేవుడిది కాదు. అది ఎవరిది? అబద్ధము ఎవరిది? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాదిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో. మోసం, అబద్ధం విస్తారంగా చలామణి అవుతున్న రోజులు ఇవి. ఏంటండి? మోసం, అబద్ధము భయంకరంగా విస్తారంగా చలామణి అవుతున్న రోజులు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏం చెప్తున్నారట? బబులోను చెరకు అప్పగించడు అని చెప్తున్నారట. ఇర్మియా ఏం చెప్తున్నాడు? 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో బానిసలుగా బ్రతుకవలసి ఉన్నది అని ఇర్మియా చెప్తున్నాడట. 28వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 28:1 నుంచి చదవండి. 28:1 నుంచి. అందరూ చూడాలి బైబిల్లో. ఏమనిందండి అందులో? చదివిన దాంట్లో ఏంటి ఏముంది చెప్పండి? పేరేంటి? హనన్యా పేరు. ఏం చెప్తున్నాడు సందేశం? చదివారు కదా, ఏం చెప్పాడు సందేశం? ఎన్ని
అది ముఖ్యమైన పాయింట్. 2 సంవత్సరాలు మాత్రమే బబులోను చెరలో ఉంటారు. కానీ ఇర్మియా చెప్తుంది 70 సంవత్సరాలు. ఈయన వచ్చి హనన్య, ఈయన ప్రవక్తే, ఈయన వచ్చేమంటున్నాడు ఓన్లీ 2 years, 2 సంవత్సరాలే. ఏది జరిగింది? 2 సంవత్సరాలకు వచ్చేసారా, 70 సంవత్సరాలకు వచ్చారా? అంటే ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇర్మియాది నిజం, హనన్యాది అబద్ధం. ఇర్మియా నిజమైన దేవుని చేత పంపించబడిన సేవకుడు, హనన్య అబద్ధ ప్రవక్త. ఏమంటున్నాడు చదవండి మళ్ళీ ఒకసారి. హనన్య వచ్చి మళ్ళా ఎవరు చెప్పారని చెప్తున్నాడు. వచ్చి ఎవరు? యెహోవా, ఇశ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా. ముందు ఎవరిని పెట్టాడు? కానీ నిజంగా ఆయన సెలవిచ్చిందేనది. 2 సంవత్సరాల్లో మళ్ళా తిరిగి రప్పించేస్తానని యెహోవా సెలవిచ్చిందేనా? చాలా జాగ్రత్త. ఈ దుష్టుడు చెప్తున్నది అంటే ఎవడు నమ్ముతాడు? లేదంటే నేను చెప్తున్నది అంటే ఎవడు నమ్ముతాడు? అందుకని వీళ్ళందరూ ముందు ఎవరిని పెడతారు? దేవుణ్ణి పెడతారు. దేవుణ్ణి ముందెట్టేటప్పటికి గొర్రెల్లాగా మనం ఏంటండి నమ్మేస్తాము. చదవండి. బబులోను రాజు కాడి నేను విరగ్గొట్టేస్తున్నాను అంటున్నాడు. నిజం అలా జరిగిందా? ఆయనే వీళ్ళని విరగ్గొట్టేసాడు కదా. 2 సంవత్సరాలలోగా ఇక్కడి నుంచి యెరూషలేము నుంచి బబులోనుకు తీసుకెళ్ళిపోయిన 2 సంవత్సరాల్లో పట్టుకుపోయిన మందిరం ఉపకరణాలన్నీ రిటర్న్ వచ్చేస్తాయి, రిటర్న్ నేను రప్పించేస్తానని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. రప్పించాడా దేవుడు? వచ్చినాయా 2 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో వచ్చినాయండి. ఎప్పుడు వచ్చినాయి? కానీ ఈయనేమంటున్నాడు? మళ్ళీ ఎవరు చెప్పారంటున్నాడు? యెహోవాయే చెప్పాడు. రెండు సంవత్సరాల్లో చెరకెళ్ళిపోయిన యూదుల్ని రాజుల్ని రిటర్న్ మళ్ళా నేను తీసుకొచ్చేస్తాను 2 సంవత్సరాలు అని ఈ హనన్యా చెప్తాడు. 2 సంవత్సరాల్లో యూదులు కానీ రాజులు కానీ చెరకెళ్ళిపోయిన వారు 2 సంవత్సరాల్లో వచ్చారా? ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? 70 సంవత్సరాలకు వచ్చారు. ఈయన చెప్పింది జరగలేదు అంటే ఈయన ఎవరు? అబద్ధ ప్రవక్త. ఈయన చెప్పింది ఏంటి? అబద్ధ ప్రవచనములు. కాబట్టి ఈయన ఎవడు? అబద్ధికుడు, అంటే సాతాను చేత పంపించబడినవాడు. కానీ ఆడి సందేశం చెప్పడానికి ముందు ఎవరిని పెట్టాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చినదేమనగా. ఎప్పుడైతే ఇశ్రాయేలీల దేవుడు చెప్పాడో, ఎప్పుడైతే సైన్యములకు అధిపతి యెహోవా చెప్పాడో, ఈ జనాలందరూ రెండేళ్ళు అట, 70 కాదు. ఆయన చెప్తుంది 70 తప్పు. 2 ఏళ్ళే అంట. 2 ఏళ్ళలో వచ్చేస్తామంట. 2 ఏళ్ళు వచ్చి సంకలు గుద్దేసుకున్నారు. వచ్చారండి. చదవండి ఇంకా. దిగాడండి రంగంలోకి, అసలు సిసలైనటువంటి ఒరిజినల్. రాజుల ఎదుట ప్రజల ఎదుట అబద్ధం చెప్తున్న హనన్యాతో ఇలాగంటున్నాడు, నువ్వు చెప్పినట్లే దేవుడు చెయ్యునుగాక. నువ్వు చెప్పినట్లే దేవుడు చేస్తే నాకన్నా సంతోషపడేవాడు ఎవడు లేడయ్యా హనన్య. నిజంగా నువ్వు చెప్పినట్టు 2 సంవత్సరాల్లో రిటర్న్ వచ్చేస్తే నాకు చాలా ఆనందం. కానీ అలా జరగదే. నీవు ప్రకటించిన మాటలు 2 సంవత్సరాల్లో రిటర్న్ అన్నీ అందరూ వచ్చేస్తారని నువ్వు చెప్పిన మాటలు
దేవుడు నెరవేరిస్తే నాకు చాలా సంతోషమయ్యా బాబు. అయినను అన్న మాట అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట అనమాట. తెగుళ్ళు వస్తాయి, కీడు జరగబోతుంది, యుద్ధాలు రాబోతున్నాయి, చెరకెళ్ళిపోబోతున్నారని నీకన్నా నాకన్నా ముందు ప్రవక్తలు చెప్పారు, ప్రకటించారు. అయితే అది నమ్మకుండా ప్రజలు అబ్బెబ్బే ఏ కీడులు, ఏ రోగాలు, ఏ యుద్ధాలు రావట్లేదు, దేవుడి దగ్గర నుంచి మనకి క్షేమము రాబోతుంది అని చెప్తున్న సేవకులు, ప్రవక్తలు ఆ కాలంలో కొంతమంది ఉన్నారు. మళ్ళా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. యెహోవా అని మాత్రం మాటల్లో వదలలేదు ఈయన. ఎవరు? చెప్పండి, చదవండి. అప్పుడు కూడా ఇర్మియా మళ్ళీ అలా చెప్పినా సరే ఈ హనన్యా ఏమంటున్నాడు, అబ్బే ఈ ఇర్మియా మాటలు నమ్మద్దు, ఆయన డూప్లికేటు, నేనే ఒరిజినల్, నేను చెప్పేదే నిజం, 2 ఏళ్ళలో రిటర్న్ అన్నీ వచ్చేస్తాయి, అందరూ వచ్చేస్తారు. కంటిన్యూ. అప్పుడు వచ్చింది మళ్ళా ఒరిజినల్ ప్రవక్తకి ఒరిజినల్ సందేశం. హనన్యా అనబడిన వాడు ఎవడైతే అక్కడ జనాలందరినీ మోసం చేస్తున్నాడు, అబద్ధం చెప్పి, వాడితో నేను చెప్పమన్న మాటలు చెప్పు బాబు అని చెప్పి పంపించాడు. అవుతారు ఖచ్చితంగా. బబులోను రాజుకి ఈ యూదులు దాసులు అవుతారు. అవేరే లేదా దాసులు? యెహోవా నిన్ను పంపలేదు. ఇర్మియా అంటున్నాడు, యెహోవా నిన్ను పంపలేదు. అబద్ధాలు చెప్పి ఈ ప్రజలందరూ నువ్వు చెప్పిన అబద్ధాన్ని ఆశ్రయించేలాగా నువ్వు చెప్తున్నావు, చేస్తున్నావు. అగా సెలవిచ్చుచున్నాడు. ఏంటి? అబద్ధ సేవకుడికి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం, రాబోయే ఆశీర్వాదం ఏంటి? భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, నువ్వు చావబోతున్నావు. ఒరిజినల్ పక్కనెట్టేసి డూప్లికేట్ని చలామణిలోకి తీసుకొచ్చిన నువ్వు చావబోతున్నావు. ప్రజలకు అబద్ధం చెప్పి నువ్వు చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు నమ్మేలాగా వాళ్ళని మోసం చేసిన నువ్వు చావబోతున్నావు. వాళ్ళు ఇర్మియా మీద తిరుగుబాటు చేస్తున్నారు, కానీ అది ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు అవుతుంది దేవుడి దృష్టికి? దేవుడి మీద తిరుగుబాటు ఇర్మియా మీద రాజులైతేనేటి, ప్రజలైతేనేటి తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవచనాలు. ఈ సంవత్సరమే నువ్వు చావబోతున్నావు. హనన్యాకు వచ్చేసింది.
ఆ సంవత్సరమే 7వ నెలలో అవుట్. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. అబద్ధ బోధకుడు అవుట్ అయిపోయాడు దేవుని ఉగ్రత గురిగై. అబద్ధాన్ని ప్రచారం చేసిన హనన్య ఆ సంవత్సరంలోనే దేవుడు చెప్పినట్లుగా చచ్చిపోయాడు. ఏది నిజమైంది? ఇర్మియా చెప్పిందే నిజమైంది. ఇర్మియా ద్వారా దేవుడు పలికించినట్లే బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరలో 70 ఏళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళు లోపు రాజులు కానీ ప్రజలు కానీ పట్టుకెళ్ళిన ఉపకరణాలు కానీ ఏవి రిటర్న్ వెనక్కే రాలేదు. 70 ఏళ్ళు చెర జీవితాన్ని వారు అనుభవించారు. ఇర్మియా చెప్పిందే జరిగింది, హనన్య చెప్పింది జరగలేదు. హనన్య అబద్ధం చెప్పినందుకు, జనాల్ని మోసం చేస్తున్నందుకు దేవుడు ఉగ్రత ఆ సంవత్సరంలోనే అతని మీదకు వచ్చి అతడు చనిపోయాడు. ఎప్పటికైనా 1 నెల, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు లేట్ అయినా అబద్ధానికి వారసుడుగా అబద్ధాన్ని ప్రచారం చేసినవాడు, అబద్ధ సేవకుడు, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లు, అబద్ధాలు పరిచర్య, అబద్ధ సందేశాలు, అబద్ధ దర్శనాలు ఇవన్నిటినీ చలామణిలోకి తీసుకొచ్చి జనాల్ని ద్రోవ తప్పించి మోసం చేసిన వారు ఏ రోజైనా దేవుడు ఉగ్రతకు గురై చావవలసిందే. ఏ రోజైనా దేవుడి యొక్క భయంకరమైన కోపాగ్నిలో కాలి బూడిదైపోవలసిందే. అది ఏ మనిషికి ఏ రోజు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఖచ్చితంగా వారు దేవుని కోపాగ్నిలో కాలి బూడిదైపోయి తర్వాత నరకాగ్నిలో కూడా కాలి బూడిదైపోవాల్సిందే. తప్పించుకునే అవకాశం ఎవ్వరికీ లేదు. ఈ లోపల భూమి మీద అబద్ధాల వల్ల, మోసాల వల్ల బోల్డ్ డబ్బు సంపాదించేయచ్చు, కానీ నువ్వు నీ డబ్బు అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే. నీ కుటుంబం అంతా డబ్బు సంపాదించి చాలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, నువ్వు నీ కుటుంబం అగ్నిగుండంలో కాలి బూడిదైపోవాల్సిందే. సంఘాన్ని దారి తప్పించిన నీవు, సంఘాన్ని మోసం చేసిన నీవు, నీ పరిచర్య, నీ బోధలు ఖచ్చితంగా ఒకరోజు దేవుని కోపాగ్నిలో కాలి బూడిదైపోవలసిందే. ఈ లోపల ఆయన పుణ్యమంట, పరిచర్య పుణ్యమంట, ఆయన పరిచర్యను ఆ సేవను ఫాలో అయిపోయిన వారు కూడా ఆయన పుణ్యమా అంట, ఆయన పరిచర్య పుణ్యమా అంట, వాళ్ళు కూడా నరకానికి పోవలసిందే. ఫాలో అయిన వారు ఎవరైతే వెంబడిస్తున్నారో వారు కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే. అంతేనా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజం కన్నా, దేవుడి విధానంలో నిజం కన్నా అబద్ధం ప్రస్తుతం ఎక్కువ రన్నింగ్లో ఉంది. ఒరిజినల్ కన్నా డూప్లికేట్ ఎక్కువ రన్నింగ్లో ఉంది. ఒరిజినల్ బోధకులు, సేవకుల కన్నా డూప్లికేట్ సేవకులు, డూప్లికేట్ బోధకులు ఎక్కువ రన్నింగ్లో. ఒరిజినల్ దర్శనాల కన్నా డూప్లికేట్ దర్శనాలు మంచి జోరు మీద ఉన్నాయి. ఒరిజినల్ కళ్ళ కన్నా డూప్లికేట్ కళ్ళు చాలా స్పీడ్గా క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఒరిజినల్ ప్రవచనాల కన్నా డూప్లికేట్ ప్రవచనాలు క్రైస్తవ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. ఒరిజినల్ పాస్టర్ల కన్నా డూప్లికేట్ పాస్టర్లు క్రైస్తవ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. ఇది పాపము, వారు పాపులు, వారి పరిచర్య పాపము, కాబట్టి వారికి శిక్ష. ఇప్పుడు హనన్యాని ఎందుకు చంపేశాడు దేవుడు? అది ఎలా కనబడింది? ఆయన చెప్పింది, ఆయన చేసిన పరిచర్య, ఆయన చెప్పిన బోధ ఎలా కనబడింది దేవుడికి? పాపంగా కనబడడం వల్ల ఏం చేశాడు? ఆయన విషయంలో నేనే అలా చేస్తాడు, అందరి విషయంలో కూడా అలాగే చేస్తాడా? లేదు, కేవలం ఆయన అంటేనే పగ దేవుడికి, అంతగా చేశాడు. ఎవడైనా సరే, హనన్య కాదు కదా, ఆడి తాత అయినా సరే, ఎవడైనా సరే, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, ఎవడైనా సరే దేవుడి చేతుల్లోంచి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా దేవుని కోపాగ్నికి కాలి బూడిదైపోవాల్సిందే ఒకరోజు. వారి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తాడు దేవుడు, వారి ప్రాణాలు తీసివేస్తాడు దేవుడు, వారి పరిచర్యను ముగించేస్తాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిక వారి మీద కనికరపడ్డు. చూస్తాడు, కొంచెం టైం ఇస్తాడు, చూస్తాడు. చూడండి, ఆయన కూడా 7 నెలలు టైం ఇచ్చాడు కదా. ఇలా చెప్పిన మరుసటి రోజే, లేకపోతే చెప్పిన రోజే చంపేశాడా? చంపలేదు. ఆ సంవత్సరం 7వ నెలలో అని రాయబడింది. కొంత టైం ఇచ్చాడా? ఈ లోపల ఏమన్నట్టు
మళ్ళా తిరుగుతాడేమో అని చూశాడు, కానీ తిరగలేదు. వేసేసాడు దెబ్బ. 2 సంవత్సరాల్లో తిరిగి వస్తానన్నవాడు 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. ఆయన ఎవరు ప్రవక్త? ఇంతకే ఎవరిని చెప్తున్నాడు? ఎవరి మాట చెప్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్పే చేస్తున్నారు పరిచర్యలు, ఆయన పేరుతోనే చెప్తున్నారు ప్రవచనాలు, ఆయన పేరుతోనే చెప్తున్నారు దర్శనాలు, ఆయన పేరుతోనే చెప్తున్నారు అబద్ధ బోధలు, ఆయన పేరుతోనే చెప్తున్నారు స్వస్థతలు, ఆయన పేరుతోనే చెప్తున్నారు దెయ్యాలు. అన్నిటికీ ముందు ఎవరుంటున్నారు? ఎవరి పేరు? దేవుడు 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 నన్ను పంపాడు, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు, ఈ వరం నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడు ఇచ్చిన పరిచర్య, ఈ పరిచర్య దేవుడు చేయమన్నాడు. చేసేదంతా అబద్ధం, కానీ ఎవరు చేయమన్నారని చెప్తాడు మళ్ళానే. దేవుడే ఇచ్చాడు, దేవుడే చేయమన్నాడు, దేవుడే చెప్పమన్నాడు. నేను పంపలేదు అని ఆయన అంటున్నాడు. నేను అలా చెప్పమని నేను చెప్పలేదు, నీ నోట్లోంచి వచ్చిన సందేశం అది కాదు అని ఆయన అంటాడు. ఎవరిది నిజం? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అటువంటి బోధలు, అటువంటి బోధకులు, అటువంటి పరిచర్యలు అవి పాపాలుగా ఎంచబడి, వాళ్ళు పాపులుగా ఎంచబడి ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు, అందులో ఏం అనుమానం లేదు. అయితే మనం చేయవలసిన పని ఏంటి? ఇంతకీ ఆ పాపులు, ఆ పాపాల విషయంలో మన పాత్ర ఏంటి? ఇప్పటి వరకు గత వారం ఈ వారం చెప్పుకున్న పాత్ర మనది కాదు, విశ్వాసులది కాదు. ఎవరిది? మాది. మీది కాదు, మాది. అనా? మాది, మీది కాదు. మీ పాత్ర ఏంటి? ఇంతకని పాస్టర్ గారు భలే పోతాడు అనుకుంటారా? మీ పాత్ర ఏంటి? విశ్వాసుల పాత్ర ఏంటి? గుడ్డిగా నమ్మేయకుండా, గుడ్డిగా మోసపోకుండా, గుడ్డిగా ఇదైపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త. వాక్యాధారాలు లేకుండా దేన్ని ఓకే చేసుకోవద్దు. దర్శనమైనా, కళ అయినా, ప్రవచనమైనా, సందేశమైనా, దేన్నైనా సరే వాక్యంలో ఆధారం లేకుండా దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓకే చేసుకోవడానికి వీల్లేదు. ప్రత్యక్షంగా దేవుడు నీకు బయలుపరిస్తేనే తప్ప దేన్ని నీవు ఓకే చేసుకోవడానికి వీలు లేదు. ప్రతీది కూడా నాకు స్పష్టంగా నాకు చెప్పు నువ్వు అని అడగండి. ఎవరో చెప్పడం కాదు, నాకు చెప్పు. నాకు చెప్పమని ఆ మనిషి చెప్పావు కదా, ఆ మనిషి కాదు, నాకే చెప్పు. నువ్వు నాకు చెప్పాల్సి అనుకున్నది ఏదో నాకే చెప్పు, నాకే చూపించు, నాకే తెలియపరచు, నాతోనే నీ వాక్యం నుండి మాట్లాడు, నాకే ఆ దర్శనవి, నాకే ఆ స్వప్నవి, నాకే ఆ కలయి, నాకే నీ చిత్తాన్ని స్పష్టంగా నాకే నువ్వు చూపించు, తెలియపరచు, నాతో స్పష్టంగా నువ్వు మాట్లాడను అని ప్రార్థన చేస్తే ఏంటండి? డైరెక్ట్గా ఒకవేళ నీకు అంతకుముందు ఒక మనిషి ద్వారా చెప్పబడిన సందేశం ఒరిజినల్గా దేవుడిదే అయితే ఖచ్చితంగా అదే సందేశం మళ్ళీ నీకు డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అది ఒరిజినల్ కాకపోతే నీకు సందేశం మారిపోతుంది, లేదంటే సందేశం రాదు, లేదంటే సందేశం వేరేగా వస్తుంది. వేరేగా వచ్చిందంటే ఏంటి? అంతకుముందు నీ దగ్గరికి వచ్చిన సందేశం అబద్ధము, అంతకుముందు నీ దగ్గరికి వచ్చిన సందేశాన్ని పట్టుకొచ్చిన మనిషి అబద్ధికుడు అన్నది నిర్ధారణ చేసుకో. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయన తన వాక్కు ద్వారా స్పష్టంగా మనతో అన్నీ మాట్లాడుతున్నాడు. వాక్యాధారాలు లేకుండా దేన్ని నమ్మద్దు. వరాలు నమ్మద్దు. వరాలు లేవని నేను అంటలేదు, వరాలన్నీ ఉన్నాయి. ఆత్మ వరాలన్నీ ఉన్నాయి రన్నింగ్లో. స్వస్థతా వరం రన్నింగ్లో ఉంది, వివేచన వరం రన్నింగ్లో ఉంది, భాషలు అన్నీ, ప్రవచన వరం అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. కానీ ఆ ఒరిజినల్ రన్నింగ్లో ఉన్న దాంట్లో ఒరిజినల్ తక్కువైపోతుంది, డూప్లికేట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవరిదండి? మనదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. జ్ఞానం అందుకే కావాలి. ఏం కావాలి?
ఎంతసేపు ఇంకా ఏం కావాలో భూమి మీద కుటుంబంలో ఏం కావాలో ఇంకా అడుక్కోవడం మానేసి ఆ చిప్ప పట్టుకుని ఆయన దగ్గర అడుక్కోవడం మానేసి ఆ చిప్ప అవతలాడేసి ఏం అడుక్కుందాం? జ్ఞానం ఇవ్వు దేవా. నాకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా మొన్న? దాన్ని బట్టి ఎంత సంతోషించట్లేదు నేను. జ్ఞానమును తెలివిని నీకు ఇచ్చుచున్నాను అని ఉంది వాగ్దానం. ఏంటి? జ్ఞానమును తెలివి నీకు ఇవ్వబడును. సొలొమోనుతో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ దినవృత్తాంతాలు 1వ అధ్యాయంలో ఉంటుంది 13వ వచనంలో. సొలొమోనుకు ఆనాడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. ఏంటి? జ్ఞానమును తెలివిని నీకు ఇవ్వబడును అని వచ్చింది వాగ్దానం. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే అవే కావాలి. నేను రోజు అవే అడుగుతాను దేవుణ్ణి. దేవా జ్ఞానం ఇవ్వి, తెలివినివ్వి, వివేచనివ్వి, వివేకం ఇవ్వి. అవే అవసరం. అవి లేకపోవడం వల్లే నశించిపోతున్నాం. అవి లేకపోవడం వల్లే త్రోవ తొలగిపోతున్నాం. అవి లేకపోవడం వల్లే కూలిపోతున్నాం. అవి లేకపోవడం వల్లే చివరికి నరకానికి పోవాల్సి వస్తుంది. జ్ఞానం ఇవ్వి ప్రభువా అని ఎప్పుడూ అవి అడుగుతాను. భూ సంబంధమైనవి ఏవి అడగనండి. మేము భూ సంబంధమైన వాటిలో అడిగేదల్లా ఒకటే, పిల్లల్ని ఒకటే అడుగుతాం. ఇంక వేరే ఏది అడగం. ఇప్పుడు ఆవిడ కానీ నేను కానీ అసలు ఏది అడగం. అడిగేదాకా రానివ్వడు. అడగకముందే అవసరతలు అక్కర్లేరుగా అవసరాలు తీరుస్తానని ఎప్పుడో చెప్పేశాడు. ఆయన చెప్పినట్టుగా రన్నింగ్లో పడిపోయింది అది. ఇంక దాని విషయంలో ఆయన అక్కడ అసలు ఎప్పుడు మిస్టేక్ చేయట్లేదు ఆయన. అడిగేదల్లా ఒకటే, పిల్లల్ని ఒకటే అడుగుతాం. అడగడం అనేది ఇంక మిగతా ఏది అడగం. అది ఇది. ఎందుకంటే అడగకుండానే సమృద్ధిగా అందుతున్నాయి అన్నీ మాకు దేవుడి దగ్గర నుంచి. సమృద్ధి, అన్నీ సమృద్ధి. దేనికి లోటు లేదు. తిండికి కానీ, బట్టకు కానీ, డబ్బుకి కానీ దేనికి లోటు లేదు. ఏది అడిగేదాకా రానిచ్చుకోడు. అడిగిందల్లా ఎప్పుడు అడుగుతాం. నేనైతే ఎప్పుడు అడిగేది ఒకటి, జ్ఞానము, వివేచన, వివేకం, తెలివి. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ఉన్న ఎలాగో అది దయచేయి అంటే దేవుడికి అనుకరించి సొలొమోనుకు వాగ్దానం చేసినట్టు నాకు చేశాడు వాగ్దానం. ఏంటి? ఇదిగో నీకు జ్ఞానమును తెలివిని నీకు ఇయ్యబడును అని వచ్చింది వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్త. హల్లెలూయా. కాబట్టి అవే కావాలి. అవి లేకపోవడం వల్లే గొర్రెల్లాగా క్రూర మృగాల నోట్లో ఆహారంగా మారిపోతున్నాం. మనం ఏమడుగుతున్నాం? పెళ్ళి అడుగుతున్నాం. పెళ్ళి అవ్వాలంటే ఇంట్లో పెళ్ళి అడుగుతున్నాం. ఇల్లు లేకపోతే ఇల్లు అడుగుతున్నాం. రోగం ఉంటే స్వస్థత అడుగుతున్నాం. ఏంటండి? ఏవైతే భూ సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏవైతే ఉన్నా అవి అడుక్కోవడానికే సరిపోవట్లేదు టైం మనకి. కానీ అడుక్కోవాల్సినవి అవి కాదు. దేవుణ్ణి అడుగుతాం. జ్ఞానము, ఆత్మ అభిషేకం అడగండి. ఆత్మ అభిషేకం లేని వారు ఏమడగాలి? ఆత్మ అభిషేకం. జ్ఞానము ఉన్నవారు కూడా ఏమడగాలి? జ్ఞానం లేనివారు అడగాలనా? జ్ఞానం ఉన్నవారు కూడా అడగాలి. తెలివి ఉన్నవారు కూడా అడగాలి. వివేచన ఉన్నవారు కూడా అడగాలి. వివేకం ఉన్నవారు కూడా ఇవే కావాలి నాకు, ఇవే నాకు అవసరం, ఇవి తండ్రి అని అడిగితే దేవుడు ఇస్తాడు. అప్పుడు ఎవ్వడూ మనల్ని మోసము చేయలేరు. చాలా పెర్ఫెక్ట్గా మన రూట్ ఉంటుంది. చనిపోయాక డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ లోపల నాకు లాంటి మ్యాజిక్లు చేసే పాస్టర్లు మీ ముందుకు ఎంతమంది వచ్చినా మీరు పడిపోరు, కూలిపోరు, చెడిపోరు. పాస్టర్ అంటే చాలు ఒంగొంగి నమస్కారాలు పెట్టేస్తారు ప్రతి ఓడుని. పాస్టర్ నమ్మా నేను అయ్యగారు రండి బాబు, మీరు మా ఇంటికి రావడం మాకు ఎంత ఆశీర్వాదం. కొత్త సంవత్సరంలో మీరు మా ఇంటికి దేవుడు తీసుకొచ్చాడండి బాబు. రండి బాబు, మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని బలిపశువులుగా చేసి వెళ్ళిపోండి ప్రార్థన చేసి అంటే అంతే. ఏ పాస్టర్, ఎవరు పాస్టర్? విశ్వాసకు ఒకడే పాస్టర్ ఉండాలి. ఎవడో నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు ఆ చర్చి పాస్టరే నీకు పాస్టర్గా ఉండాలి. 100 మంది పాస్టర్లు ఇప్పుడు ఒక్కొక్కరికైనా. ఈ పాస్టర్లు ఎక్కువైపోయి, విశ్వాసులకి పాస్టర్లు ఎక్కువైపోయి, బోధలు మారిపోయి చివరికి నశించిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఈనాడు. కాబట్టి పాస్టర్లో చర్చిలు మనకు ఎక్కువ ఉండడం మంచిది కాదు. మనం చాలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాస్టర్లు ఎక్కువ ఉన్నా, బోధలు ఎక్కువ ఉన్నా, చర్చిలు ఎక్కువ ఉన్నా ఏమంటాయి? చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. జాగ్రత్త. కడవరి దినాల్లో
మనల్ని మనమే రక్షించుకోవాలి తప్ప దేవుడు డైరెక్ట్గా వచ్చి నిన్ను నన్ను ఈ పరిస్థితుల నుంచి రక్షించడు. మనల్ని మనమే జ్ఞానయుక్తంగా అడుగులు వేసి మనల్ని మనమే రక్షించుకోవాలి తప్ప ఎవ్వరూ రక్షించరు మనల్ని. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి పాపుల విషయంలో. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నువ్వు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్యానుసారమైన జీవితాలతో, వాక్యానుసారమైన నడవడిక ప్రవర్తన క్రియలతో మేము నీకు సంతోషాన్ని కలగజేసి, ఆనందాన్ని కలగజేసి, నీకు ఇష్టలుగా, నీకు ప్రియమైన పిల్లలుగా నీకు సంతోషమిచ్చి దేవా, ఆ సంతోషాన్ని బట్టి నీ ద్వారా బహుమానాలు పొందుకోవాలి. ఆ బహుమానాలే ఆశీర్వాదాలు, ఆ బహుమానాలే దీవెనలు, ఆ బహుమానాలే ఐశ్వర్యం, ఆ బహుమానాలే సమృద్ధి, ఆ బహుమానాలే ఆరోగ్యం, ఆ బహుమానాలే మేలులు, ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, భీకర కార్యాలు, ఘనకార్యాలు, శూర కార్యాలు, అసాధారణమైన కార్యాలు. కాబట్టి నీకు ప్రియమైన పిల్లల వలె మేము జీవించుటకు మాకు సహాయం. వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడానికి సహాయం. వాక్యాధారాలు లేకుండా దేన్ని అనుమతించకుండా, దేన్ని అంగీకరించకుండా, వాక్యాధారాలు లేకుండా ఏ మనిషిని అంగీకరించకుండా మాకు జ్ఞానము దయచేతండి దేవా. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సందేశాలు, అబద్ధ ప్రసంగాలు దేవా, దేవా పరిచర్య మరి ప్రస్తుతం ప్రపంచంలో ఒరిజినల్ కన్నా ఎక్కువగా చలామణిలో ఉంది ప్రభు. చాలా జాగ్రత్తగా ఆ పాపులతో మేము కలిసిపోయి, ఆ పాపపు పరిచర్యలో మేము పాలుభాగస్తులయ్యి, ఆ పాపపు సంఘాల్లో మేము కూడా విశ్వాసులుగా ఉండి, వాళ్లతో పాటు మేము కూడా నశించిపోయి నరకానికి పోకుండా మమ్మల్ని మేమే కాపాడుకోవడానికి, నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మేమే రక్షించుకోవడానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.